హాయ్! వెల్కమ్ టు సినీ రంగం. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్. ఎవరైనా ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని అనుకోని వారు ఉండరు. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ 100 ఇయర్స్ పురస్కరించుకుని కొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నారు. అదేమిటంటే స్టంట్ డిజైన్ విభాగంలో అవార్డు ఇవ్వనున్నట్లు ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఈ అవార్డును 2028 నుండి ఇవ్వనున్నారు. అయితే కొత్త కేటగిరీని ప్రకటిస్తూ అకాడమీ నిర్వాహకులు ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్తో త్రిబుల్ ఆర్కు సరికొత్త గౌరవం దక్కింది. ఈ పోస్టర్లో త్రిబుల్ ఆర్లోని ఐకానిక్ షాట్ ఉంది. ఇంటర్వెల్ ఫైట్లో రామ్ చరణ్ పులిని కొట్టే సన్నివేశాన్ని పోస్టర్లో వేసి తెలుగు సినిమా స్థాయిని మరొక్కసారి ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన త్రిబుల్ ఆర్కి బెస్ట్ సాంగ్కి గాను 2023లో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో తెలుగు మూవీ ఇండస్ట్రీకి నేషనల్ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ఇక ఆస్కార్ అవార్డుతో మొత్తం తెలుగు పరిశ్రమకి గర్వకారణంగా నిలిచింది. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని తెలుస్తుంది. ఇప్పటికీ 2 షెడ్యూల్స్ పూర్తి చేసిన మూవీ యూనిట్ షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్టంట్స్ ప్రత్యేకంగా ఉండబోతున్నాయని, దానికి గాను మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా 2026 నాటికి షూటింగ్ పూర్తి చేసి 2027 మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ యూనిట్. అయితే 2027లో అనౌన్స్ చేసే ఆస్కార్ అవార్డ్స్ లిస్టులో స్టంట్ డిజైన్ కేటగిరీలో SSMB 29 ఉండేలా చూస్తున్నారని సమాచారం. ఇదే గనక నిజమైతే మరోసారి తెలుగు ఇండస్ట్రీకి జక్కన్న ఆస్కార్ అవార్డు తెస్తాడనే చెప్పాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.